వైసీపీ వెర్షన్ తీసుకుందాం ముఖ్యంగా. ఎందుకంటే కారుమూరి వెంకటరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. వెంకటరెడ్డి గారు ఎందుకు ఫ్లిప్ ఫ్లాప్ అమరావతి విషయంలో? మొన్నేమో 3 రాజధానులు అన్నారు, సరే. ముందేమో ఫస్ట్ స్టార్టింగ్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో స్వాగతిస్తున్నా అన్నారు, తర్వాత 3 రాజధానులు అన్నారు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి విషయంలో స్టాండ్ చేంజ్ అన్నారు. ఇవాళ తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ వేరే మాట అన్నారు. ఎందుకు పదే పదే ఈ విషయంలో స్టాండ్ చేంజ్ చేస్తున్నారు? మేము ఏ రోజు స్టాండ్ చేంజ్ చేయలేదండి. వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళకు అంటే మా మీద బురద జల్లాలనుకునే వాళ్ళకు ఎన్నికల ముందు చెప్పారా 3 రాజధానులు అని చెప్పారా? 2019 ఎలక్షన్ బిఫోర్ 3 రాజధానులు అన్నారా? ఒక్క మాట, ఈ రోజు అమరావతి రాజధాని గుంటూరు విజయవాడతో కూడుకున్నటువంటి అమరావతి రాజధాని నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, మీరే సమాధానం చెప్పండి. అమరావతి అంటే 29 గ్రామాలు, ఇప్పుడు సేకరించే 7 గ్రామాలు, మళ్ళీ 3వ విడత భూసేకరణ చేసే 4 గ్రామాలు, 29 + 7 + 4 ఈ గ్రామాలతో కూడిందే రాజధాని. లేదంటే విజయవాడ టౌను, లేదంటే మీరు అన్న గన్నవరము, ఇటు పక్కన వచ్చేటప్పుడు గుంటూరు, ఇటు పక్కన వచ్చేటప్పటికి గొల్లపూడి, అటు పక్క ఇబ్రహీంపట్నం దాకా ఇవన్నీ కలిపిన రాజధాని. అంటే పాతగా మీకున్న కలిపిన రాజధాని, ఒట్టి అమరావతి రాజధాని. ఎందుకు నేను ఈ పాయింట్ అడుగుతున్నా అంటే, అసలు 2014 సెప్టెంబర్ 4న ఆ రోజు తెలంగాణలో మనం హైదరాబాద్ లో అసెంబ్లీ జరుగుతుంటే రాజధాని మీద చర్చ జరగకుండా డైరెక్ట్ గా ప్రకటన చేశారు. ఏమని? విజయవాడ కేంద్రంగా రాజధాని, విజయవాడ చుట్టుపక్కల, దట్ ఇస్ ద క్యాపిటల్ విజయవాడ. అంటే ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ ఎట్లా. దాని తర్వాత హైదరాబాద్ నుంచి ఏదో మనం చేవెళ్ళ అవతల పెట్టినట్టుగా తీసుకెళ్లి విజయవాడ కాదు 29 గ్రామాల్లో ల్యాండ్ పూల్ అన్నారు. సరే, ల్యాండ్ పూలింగ్ ఆ రోజు కూడా మేము వ్యతిరేకించాం. రెండోది ఏమన్నారు, సరే వాళ్ళు ల్యాండ్ పూల్ చేశారు కాబట్టి, సరే అమరావతి రాజధానిగా ఫిక్స్ అయింది కాబట్టి మేము అమరావతితో పాటు మరో 2 ప్రాంతాల్లో ఉండాలని చెప్పి ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం. సో దానికి సంబంధించి కోర్టులో కేసులు వెళ్ళి అది అవ్వలేదు. సో ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళ చేతిలో ఉంది. ఈ రోజు మేమేమంటున్నాం, రాజధానిలో గుంటూరు విజయవాడ మధ్య 500 ఎకరాలు 1000 ఎకరాలు ప్రభుత్వ భవనం దగ్గర మీరు అన్నట్టుగా 500 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు, దీంతో సింపుల్ గా ప్రభుత్వ భవనాలు అయిపోతాయి. మిగిలిన అన్ని ప్రైవేట్ ల్యాండ్స్, లేదంటే ఇంకా మిగిలిన వాళ్ళ ఎవరో రైతుల ల్యాండ్ లో ఇంకేదో ఉంటే వాళ్ళు కావాలంటే అమ్ముకుంటారు, అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు వస్తారు, ఇవన్నీ జరిగిద్దని మేము అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఇది ఒక పెద్ద రాజధాని కడతా, నేను ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడా లేని రైల్వే స్టేషన్ కడతా, ప్రపంచంలోనే ఎక్కడా లేని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతా. ఇప్పుడు మొన్న 44,000 ఎకరాలు సేకరిస్తా ఉన్నారండి రెండో విడత. రైతుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఇప్పుడు 20,000 ఎకరాలకు పరిమితం అయ్యారు. దాంట్లో 16,000 ఎకరాలు రైతుల దగ్గరది. ఇప్పుడు 3వ విడత భూసేకరణ ఉండదని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పగలరా? ఇదే ఫైనల్, మేము ఇంకా రాజధాని కోసం భూములు సేకరించాం, ఇదే ఫైనల్ అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పగలరా? ఇప్పుడు అప్పు వాళ్ళు ఏమన్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పారు. అక్కడ 8,000 ఎకరాలు మిగులుతుందండి ఆల్రెడీ అని చెప్పారు. ఏది మొట్టమొదట 34,000 ఎకరాలు రైతుల దగ్గర కట్ అయినట్టుంది. వెంకటరెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఫోన్ లైన్ కలపండి. సో ఒకటి శ్రావణ్ గారు, ఆయన అడుగుతుంది ఏంటంటే ఇదే రెండోదే తుది విడత అని మీరు చెప్పగలరా? మళ్ళీ 3rd ఫేజ్ ఉండదా? రెండోది విజయవాడలో రాజధాని అని చెప్పి మళ్ళా తర్వాత అమరావతి అన్నారు. ఇట్లా మీరే స్టాండ్ చేంజ్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, మనం అందరు మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు గతంలో జరిగిన సైబరాబాద్ పక్కన పెడదాము, గిఫ్ట్ కొత్త సిటీ ఎందుకు కడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఫ్యూచర్ సిటీ, అందుకనే దాని గురించి కూడా విమర్శలు వస్తున్నాయి కదా. రియల్ ఎస్టేట్ అంటున్నాడు అంటే హౌ కెన్ దే సే హైదరాబాద్ ఇంతే లిమిట్ అవుద్ది, రాజధాని హైదరాబాద్ ఇట్లాగే ఉంటది, తెలంగాణ రాజధాని ఇంతే అని ఎలా చెప్పగలుగుతారు? ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ అంటున్నందుకే కదా అక్కడ బీఆర్ఎస్ కూడా గొడవ చేస్తుంది. పొలిటికల్ రీజన్స్ తో గొడవ చేయొచ్చు కానీ ప్రతి సిటీ ఎక్స్పాండ్ అవుతుంటది. ల్యాండ్ లేకుండా ఏదైనా ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ల్యాండ్స్ అవైలబిలిటీ గవర్నమెంట్ సైట్ లో ఉండాలి, లేకపోతే ఏమవుతుంది, మొత్తం ల్యాండ్ రేట్లు పెరిగిపోయిన తర్వాత లేకపోతే అంత డెవలప్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లం ని ఇప్పుడే ఫేస్ చేయాలా మనం? కాబట్టి ఒకటేనండి, ఇంత ఆపుతామని ఏమైనా గ్యారంటీ ఇస్తారంటే హూ విల్ గివ్ గ్యారంటీ? అసలు ఈ సిటీ ఇంత మేరకే బౌండరీ గీసి ఇంత దాటి పెంచమేమని చెప్తారా ఎవరన్నా, ఏ పాలకుడైనా? ఇది కరెక్ట్ కాదండి, ఇది ఆలోచన కరెక్ట్ కాదు. ఉదాహరణకి లాల్ బహదూర్ స్టేడియం ఉంది, ఉప్పల్లో స్టేడియం ఎందుకు వినపడుతుందా? వినబడుతుంది. ఇప్పుడు ఆయన అడుగుతుంది ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ లేకుండా ఎట్లా, రాజధానికి ల్యాండ్ బ్యాంక్ లేకుండా ఎట్లా? హైదరాబాద్ కు ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఎందుకంటే నిజాం సమయంలో చాలా ప్రభుత్వ భూమి ఉంది, అక్కడ ప్రభుత్వ భూమి లేదు.
ఇప్పుడు హైదరాబాద్ ల్యాండ్ మీరు ప్రభుత్వం దగ్గర తీసుకున్నారు, ప్రైవేట్ ల్యాండ్ లేకపోతే ఎవరు వస్తారు ప్రాజెక్టు ల్యాండ్ లేకపోతే ఇప్పుడు మీ జీతం స్టూడియో ప్రైవేట్ వాళ్ళ ప్రభుత్వం దగ్గర మీరు హెచ్ఎండి దగ్గర ఏమైనా కొనుక్కున్నారా? ప్రైవేటే ఎవరిదైనా ప్రైవేటే కదా సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా ఛానల్లో ఈ గవర్నమెంట్ ఆఫీస్ కాదు కదా. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఇంకా కూడా కొంత ప్రభుత్వ భూమి అవైలబిలిటీ ఉంది ఇప్పటికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. ఇప్పుడు కూడా ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వం ఉంది, ఉన్న దగ్గర పెట్టండి. మీరు అమరావతి చుట్టుపక్కల కూడా ప్రభుత్వం మొన్న 20,000 ఎకరాలు ఉంది ఆల్రెడీ. ఏది మొదటి దశలో భూసేకరణ చేసింది. ఇప్పుడు రెండో దశలో 4,000 ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి. 25,000 ఎకరాలు ఉంది కదా ప్రభుత్వ భూమి. రైతుల దగ్గర తీసుకోవాలంటే పని ఏంటి? రైతులకు ఇప్పుడు 15 సంవత్సరాలు కవులు, మళ్ళీ వాళ్ళకి వీళ్ళు చేసిన ప్రామిస్ ఒకటి ఫుల్ఫిల్ చేయలేదు. సో ఇది ఎటుపోతుంది రాష్ట్రము? సరే వెంకటరెడ్డి గారు, యువత క్వశ్చన్ కూడా అదే, ఎటుపోతుంది రాష్ట్రం? 12 సంవత్సరాలు అవుతుంది, ఇంకా అసలు ఏపీకి ఒక క్యాపిటల్ అనేది ఉంటుందా లేదా? చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారు ఉన్నారు. లేదు అంటే ఒకరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక క్యాపిటల్, ఇంకొకరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇంకో క్యాపిటల్. దేశంలో అసలు ఏ స్టేట్ కైనా ఇలాంటి అన్యాయం జరిగిందా అనేది యువత క్వశ్చన్. అదేంటి యువత ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి పరిపాలనలు, ఇలాంటి రాజకీయ ఆలోచనలు చేసేవాళ్ళు ఒక్కసారే కదా ముఖ్యమంత్రి. ఒక్కసారి అంటే రెండోసారి అయినప్పుడు మళ్ళీ మారుస్తారు కదా. మరి ఇప్పుడు జగన్ వ్యాఖ్యలకి అర్థం ఏంటి మీరు చెప్పండి క్లియర్ గా. జగన్ వ్యాఖ్యలకు అర్థం అమరావతి మీరు రాజధాని అంటున్నారు కదా, అమరావతి రాజధానిగా మీరు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, దాన్ని ఇప్పుడు మీరు ఆ గుంటూరు విజయవాడ మధ్య దాన్ని కట్టేసేస్తే అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు 20,000 ఎకరాల భూముల సేకరణ ఏంటి, మళ్ళీ 3వ విడత భూముల సేకరణ, రేపొద్దు 4వ విడత భూముల సేకరణ, ఇది ఆడికి పోయింది. చలసాని శ్రీనివాస్ గారు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మొదటి విడత భూముల్లో డెవలప్మెంట్ అనేది జరగాల, దానికి మీకు ఓకేనా కాదా? మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మారుస్తారా? రెండో విడతను కొన్ని విధాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం, కానీ మొదటి విడత అసలు రైతులు న్యాయం చేయాలని చెప్పి మేము కూడా పోరాడినప్పుడు ఇప్పుడు దాళ్ళు ఏమైపోతారు? చలసాని శ్రీనివాస్ అన్న అనే దాంట్లో పాయింట్ ఉందండి. ఎందుకు ఇప్పుడు మొదటి విడతలో మీరు భూములు తీసుకున్నారు 29,000 మంది రైతుల దగ్గర, వాళ్ళకి న్యాయం చేయకుండా రిటర్నబుల్ ఫ్లాట్లు ఒక్కలకు కూడా మాన్యువల్ గా ఇవ్వాలి. అప్పటి వరకు మాన్యువల్ గా ఫిజికల్ గా వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్ ఇస్తే కనీసం వాళ్ళు దాన్ని తాకట్టు పెట్టుకొని లోన్ అన్నా తెచ్చుకొని వాళ్ళ బతుకు తెరువేదో వాళ్ళు చూస్తారు. అది ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి 18 నెలలు అయింది. సో 18 నెలలు దడి చేయలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు నా మంత్రి నారాయణ గారు, ఏమంటున్నారు, మాకు ఈ పిచ్చి మొక్కల క్లియరెన్స్ అను నీళ్లు నెత్తితోడిపోయడానికే ఇంకా చాలా ఉంది, దీనికే ఇంకా పూర్తి అవ్వలేదు అంటున్నారు. ఎప్పుడు పూర్తి అయింది? మీకు ఉండే టర్మ్ 5 ఏళ్లు. ఇప్పుడు మీరు అప్పులు తెచ్చి మొబైలైజేషన్ అడ్వాన్స్ గా కిలోమీటర్ రోడ్ వేయడానికి ఒక చోట 60 కోట్లు, ఓ రోజు 80 కోట్లకి ఇస్తారు, ఇంకో రోజు 180 కోట్లకి ఇస్తారు. ఈ దోపిడీని మేము వ్యతిరేకిస్తున్నామండి. మేము ఇప్పుడు ఏ రైతు అయినా కూడా నష్టపోవాలని మేము కోరుకోము, ఎవరు కోరుకోరు. ఇప్పుడు వాళ్ళు మొన్న రైతు గుండె పగిలితే ఎందుకు చనిపోయాడు? అతను ఆల్రెడీ పొలం ఇచ్చున్నాడు, ఇప్పుడు అతను ఇల్లు కూడా పోతుంది, మాకు జీవనాధారం లేదు, పేరుకేమో అమరావతి, మీరు చూపించేదేమో బోతల సరుకం, కనీసం మాకు ఇక్కడ కాలేజీలో సీట్లు కూడా మీరే మొత్తం ఉచిత విద్య అన్నారు, ఉచిత వైద్యం అన్నారు, ఏమీ లేదు. మళ్ళీ రెండో విడత భూసేకరణ అన్నారు. రెండో విడత భూసేకరణ చేస్తే మొదటి విడత వాళ్ళకి నష్టం జరిగింది కదా. అదే కదా ఇప్పుడు రైతులు వ్యతిరేకిస్తుంది. ఒక చిన్న ఇంటరప్షన్ వెంకటరెడ్డి గారు, చెప్పండి అన్న. ఇప్పుడు మీరు కారణాలన్నీ చెప్తున్నారు, ఇవి సహేతుకమైన కారణాలే. వీటి గురించి మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అనుమానం వచ్చేది కాదు. ఆయన రివర్ బేసిన్ లో నగరం ఎలా నిర్మిస్తారు, సుప్రీంకోర్టు దీని మీద విచారణ జరపాలి అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ రాజధాని కొనసాగటం ఇష్టం ఉందా, ఇష్టం లేదా అనేది ఇక్కడ డౌట్ అన్న. అసలు రాజధాని అంటే నేను కూడా గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, నా చుండూరు మండలం కార్మరావుపాలెం, రాజధానికి అతి దగ్గరలో ఉన్న నియోజకవర్గమే. అసలు ఇప్పుడు రాజధాని అంటే 29 గ్రామాలు ప్లస్ ఇప్పుడు తీసుకున్న 7 గ్రామాల మొత్తం విజయవాడ గుంటూరు కలిపింది రాజధాని. ఇది సమాధానం చెప్పండి ప్రభుత్వాన్ని. అప్పుడు మనం సమాధానం దానికి ఆన్సర్ చేద్దాం. వాళ్ళు ఏమంటున్నారు, రాజధాని అంటే ఓన్లీ ఇదే అంటున్నారు. విజయవాడ రాజధానిలో లేదు ఈ రోజు. ఇంకా చెప్పాలంటే తాడేపల్లి కూడా రాజధానిలో లేదు. సో ఇది కదా ఇప్పుడు పాయింట్ వచ్చేది అక్కడ. అందుకని ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలంటే మనకున్న ప్రభుత్వం ఉంది దగ్గర ఎక్స్పాండ్ చేద్దాం. రాజధాని ఎక్స్పాన్షన్ ఎవరు వద్దన్నారు. ఇప్పుడు మీరు అన్న హైవేతో కనెక్టివిటీ ఎక్కువ వచ్చిద్దా, లోపల విలేజ్లతో కనెక్టివిటీ ఎక్కువ వచ్చిద్దా? అక్కడ భూములు తీసుకొని అక్కడ మొత్తం నాణ్యమైన భూముల్లో ఏదైతే పంటలు పండే భూములు తీసుకొని మొత్తం దాన్ని మనం చేద్దామంటే అప్పుడు నారాయణ గారు ఏం చెప్పారు, ఎకరానికి 2 కోట్లు అయింది అన్నాడు 2018 లెక్కలు. ఇప్పుడు 2026 లెక్కలకు వచ్చినప్పుడు ఎకరానికి 4 కోట్లు. మొదటి వీడు తీసుకున్న 50,000 ఎకరాలు చదును చేయడానికి ఎంత అయింది? 50 ఇంటూ 4 కోట్లు. సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అంటున్నారు, సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అని చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు.
అంటే ఏంటి సార్ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే 47,000 కోట్లు ఇప్పుడు అప్పులు, అంతకుముందు ఒక 5,500 కోట్ల అప్పులు చేయడం సెల్ఫ్ ఫైనాన్స్. మొదటి విడతలో తర్వాత డెవలప్ చేసి ల్యాండ్ అమ్ముతారేమో 4-5 వేల ఎకరాలు. ఇప్పుడు ఇక్కడ కోకాపేటలో అమ్మినట్టు అక్కడ కూడా అమ్ముతారేమో. ఎప్పుడు సార్ మా మనవాళ్ళు వచ్చినాక డెవలప్ అయిన తర్వాత మీరు డెవలప్ కానివ్వలేదు కదా మీరు 5 సంవత్సరాల్లో. అదే సార్ మన అందరం పోయి మన పిల్లలు కూడా పోయి ఆ తర్వాత వచ్చిన వాళ్ళు డెవలప్ అయిందా? అప్పుడు దాకా ఈ అప్పులకి అసలు వడ్డీ ఎవరు కట్టాలి? ఇదేనా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే 50,000 కోట్లు ఇప్పుడు అప్పు తెచ్చేదండి అండి. ఇది ఎట్లా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అయింది? ఇప్పుడు మీకు ఎక్కడ అక్కడ 5 కోట్ల 10 కోట్లు అమ్మండి, మీ దగ్గర ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉందో అమ్మి దాంతో కట్టండి. అప్పుడు మనం ఎవరికి వడ్డీలు కట్టే పని లేదు కదా సార్. డెవలప్ అయిన తర్వాత అమ్మితే కదా వచ్చేది. డెవలప్ అయిన తర్వాత రేట్ పెరుగుతుందండి. ఇప్పుడు రేట్ రాదు కదా. ఎంత ఉంది ఇప్పుడు రేట్ అండి? ఎంత ఉంది మీరు చెప్పాలి, నాకెందుకు శ్రవణ్ గారు చెప్పాలి, రాజధాని ప్రాంత ఎమ్మెల్యే చెప్పాలి. శ్రవణ్ గారు రాజధాని పక్కనే శ్రవణ్ గారు ఉన్నారు, పక్కన వెంకటరెడ్డి గారు ఉన్నారు. నేను కాదండి ఇప్పుడు 8,000 ఎకరాలు ఫస్ట్ ఒక్క నిమిషం అడుగుదాం, మీరు అడిగిన క్వశ్చన్ అడుగుదాం శ్రవణ్ గారిని. శ్రవణ్ గారు లైన్ లో ఉన్నాను.